అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ అధిష్టానం భారీ షాక్ ఇచ్చింది. ఢిల్లీ అధిష్టానం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆరా తీసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారట. ఏకంగా బట్టి విక్రమార్కతో ఢిల్లీ అధిష్టానం మాట్లాడుతూ ఉన్నారు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ఒక వార్త. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మరి అధిష్టానం ఎందుకు రంగంలో దిగిర్రు? తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఎందుకు ఇంత ఘోరంగా తయారైనాయి అంటే, ఈ మధ్యకాలంలో మంత్రుల పైన వస్తున్నటువంటి కొన్ని కథనాలు, కాంగ్రెస్ ప్రభుత్వం పైన వస్తున్నటువంటి కొన్ని వార్తలు, ఏకంగా పెద్ద పెద్ద శాటిలైట్ ఛానళ్లలోనే రకరకాల వార్తలు వచ్చేటటువంటి కార్యక్రమం. మామూలు వార్తలు కాదు, మళ్ళా ప్రేమాయణమని, కుంభకోణాలు జరిగినాయని, ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి కార్యాలయంలోనే హల్చల్ చేస్తున్నానని రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఢిల్లీ అధిష్టానం బట్టి విక్రమార్కతో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారట. అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది, రాజకీయ పరిస్థితులు ఎందుకు గట్ల తయారైనాయి, కాంగ్రెస్లో ఈ పంచాయతీలు ఏంది, మంత్రులకు పడతలేదట, ముఖ్యమంత్రి ఎటుపోయిండు, ముఖ్యమంత్రి ఎందుకు పట్టించుకుంటలేడు, అసలు ఏం జరుగుతూ ఉందనేటటువంటి ప్రతి అంశం పైన ఢిల్లీ అధిష్టానం ఆరాధిస్తూ ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. అయితే బట్టి విక్రమార్క కూడా ఢిల్లీ అధిష్టానంతో కొంతమంది లీడర్ల పైన కంప్లైంట్ ఇస్తూ ఉన్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. మరి ఆ లీడర్లు ఎవరు, అసలు తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ అంశాలు ఏందనేది కొంత డెప్త్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే, వాస్తవానికి గత ఒక నెల రోజుల నుండి రకరకాలుగా మంత్రుల పైన వస్తున్నటువంటి రకరకాల వార్తలు, అది కూడా పెద్ద పెద్ద ఛానళ్ళు, శాటిలైట్ ఛానళ్ళలో. ఇప్పుడు రీసెంట్గా పోయిన మంత్ రాజ్ న్యూస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఒక వార్త వచ్చింది. రేవంత్ రెడ్డి సీఎంఓలో ఒక మహిళ హల్చల్ చేస్తుంది, ఒక మహిళ ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంది, ఆ మహిళ చెప్పినట్టు అధికారులు వింటున్నారు, రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ ఆ మహిళ అయిపోయింది, ఒక షాడో సీఎం లెక్క అయిపోయిందని చెప్పి రాజ్ న్యూస్లో వచ్చినటువంటి వార్త. ఆ వార్త వచ్చినటువంటి 2-3 గంటలలోనే డిలీట్ చేస్తారు రాజ్ న్యూస్కి సంబంధించినటువంటి వాళ్ళు. తర్వాత ఒక మంత్రి పైన ఒక వార్త వచ్చింది. ఒక మంత్రి అధికారులను ఇబ్బంది పెడుతున్నాడు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు, ఆ మంత్రి అంత ఆగమాగం చేస్తున్నాడు, మహిళలను ఇబ్బంది పెడుతున్నాడు అనేటటువంటి రకంగా ఒక వార్త రాజ్ న్యూస్లో వచ్చింది. ఆ వార్త ఇంకా అట్లనే ఉన్నది, డిలీట్ కూడా చేయలే. ఆ మంత్రి ఒక బీసీ బిడ్డ, తర్వాత ఆ మంత్రి ఉద్యమానికి సంబంధించినటువంటి బిడ్డ, ఉద్యమకారుడు కూడా, ఉద్యమకారుడును అడ్డం పెట్టుకుంటున్నాడు, మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిండు, మంత్రి అయిండు అని చెప్పి కూడా రకరకాలుగా రాజ్ న్యూస్లో వచ్చినటువంటి కథనం. ఆ వార్త అట్లనే ఉన్నది. ఇంకో వార్త వచ్చింది, ఏకంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన ఒక వార్త వచ్చింది, కోమటిరెడ్డి పైన ఎన్టీవీలో వార్త వచ్చింది, ఒక మంత్రిను ఒక అధికారి ప్రేమాయణం నడిపిస్తూ ఉన్నారు అనేటటువంటి వార్త వచ్చింది. ఆ వార్త పైన పెద్ద చర్చ నడిచింది. ఆ వార్త అయిపోయిన తర్వాత ఒక వారం రోజుల నుండి ఇంకో వార్త నడుస్తుంది. ఏంది, బట్టి విక్రమార్క బొగ్గు కోణానికి సంబంధించినటువంటి ఒక వార్త. బట్టి విక్రమార్క మైనింగ్లో అవకతవకలకు పాల్పడుతున్నాడు, బట్టి విక్రమార్క టెండర్ల విషయంలో, తర్వాత బట్టి విక్రమార్క ఏదైతే సంబంధించినటువంటి కాంట్రాక్ట్ల విషయంలో అవకతవకలకు పాల్పడుతున్నాడు, ఎవరికి పడితే వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇస్తున్నాడు, బట్టి విక్రమార్క ఏదో చేస్తున్నాడు. ఎన్టీవీ కథనంలో రావడానికి కారణమే బట్టి విక్రమార్క. బట్టి విక్రమార్కనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన వార్తలు రాపిచ్చిండు. ఈ ప్రేమాయణం వార్త వెనకాల ఉన్నటువంటి అసలు కారణమే బట్టి అని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ ఒక వార్త రాసిండు. ఈ వార్తలు అన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్త అంతా కూడా తెలంగాణలో సర్క్యులేట్ అవుతున్నది. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఆరాధిస్తున్నట, ఈ వార్తలు ఎందుకు వస్తున్నాయి, ఎక్కడికి వెళ్ళి పుట్టుకొస్తున్నాయి, ఈ వార్తలు ఇట్లా రాయడానికి గల కారణం ఏంది? కాంగ్రెస్ దాదాపు ఎప్పటి నుండో అధికారంలో ఉంది, చాలా రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, ప్రభుత్వాలలో కూడా ఉంది. కాంగ్రెస్ చాలాసార్లు పరిపాలించింది, ఎప్పుడు కూడా ఇలాంటి వార్తలు రాలే. కానీ ఎందుకు వస్తున్నాయి? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలలోనే ఇలాంటి వార్తలు ఎందుకు పుట్టుకొస్తున్నాయి? ఇట్లా రావడానికి గల కారణం ఏందనేటటువంటి అంశం పైన ఢిల్లీ అధిష్టానం నేరుగా బట్టి విక్రమార్కతో మాట్లాడుతూ ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. అసలు ఎందుకు వచ్చిన ఈ వార్తలు అనేది ఆరాధిస్తురట. దీంట్లో మ్యాక్సిమం బట్టి విక్రమార్క కూడా నా పైన వార్తలు వస్తూ ఉన్నాయి, ఇష్టానుసారంగా నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు, ఇష్టానుసారంగా నా పైన కొంతమంది వార్తలు రాపిస్తున్నారు, నా పైన వార్తలు రాపియడానికి ఒక పెద్ద తల ఉంది, మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, ఎంక్వైరీ చేయాలి అని చెప్పి బట్టి విక్రమార్క కూడా అధిష్టానంతో చెప్పినట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇప్పుడు నేనేమంటున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఒక వార్త వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన సీఎంఓలో ఏదో జరుగుతుంది, సీఎంఓలో ఒక మహిళ హల్చల్ చేస్తుంది అనేటటువంటి వార్త వచ్చింది కదా. ఆ వార్తని
కేవలం 2-3 గంటలలో డిలీట్ చేసేసిరు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన ఒక వార్త వస్తే ఎన్టీవీలో సిట్టు విచారణ చేసిర్రు. తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి వార్తలో ముగ్గురు జర్నలిస్టులు తీసుకుపోయి అరెస్ట్ చేద్దాం, జైల్లో పెడదామనే ప్రయత్నం చేసిరు. మెజిస్ట్రేటు ఆఖరికి రిమాండ్ కొట్టేసినారు. ఇంత హల్చల్ చేసిరు కదా. మరి బట్టి విక్రమార్క పైన ఏబిఎన్ రాధాకృష్ణ దాదాపు వారం రోజుల నుండి బట్టి విక్రమార్క ఏదో అవినీతి చేస్తుండు, అక్రమాలు చేస్తుండు, బట్టి విక్రమార్క నైని కోల్ మైనింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏదో టెండర్లో అవకతవకలలో ఉన్నాడు, లేకపోతే కాంట్రాక్ట్ల విషయంలో అవకతవకలో పాల్పడుతున్నాడు, ఇష్టానుసారంగా వేరే వాళ్ళకి ఇస్తున్నాడు, అసలు టెండర్లలో వేరే వాళ్ళు పాల్గొనకుండా చేస్తున్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ బ్రదర్ కంపెనీ ఏదైతుందో ఆ కంపెనీ దీంట్లో లేకుండా చేస్తున్నాడు అని చెప్పి రకరకాల వార్తలు ఏబిఎన్ రాధాకృష్ణ రాసిండు. తర్వాత ఎన్టీవీ చౌదరితో బట్టి విక్రమార్క చేతులు కలిపి కోమటిరెడ్డి పైన బట్టి విక్రమార్కనే వార్తలు రాపించిండు అంటూ కూడా ఏబిఎన్ రాధాకృష్ణ వార్తలు రాసిండు. మరి ఏబిఎన్ రాధాకృష్ణ పైన ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? రేవంత్ రెడ్డి ఏమో కోమటిరెడ్డి పైన వార్తలు రాస్తే రేవంత్ రెడ్డి రెస్పాన్స్ అవుతాడు, రేవంత్ రెడ్డి పైన వీడియో వస్తే రేవంత్ రెడ్డి రెస్పాన్స్ అవుతాడు. మరి బట్టి విక్రమార్క పైన వార్తలు రాస్తే ఎందుకు రెస్పాన్స్ గారు? ఒక బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ పైన వార్తలు రాస్తే ఎందుకు రెస్పాన్స్ గారు? ఇవన్నీ అంశాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. బట్టి విక్రమార్క క్లియర్గా అధిష్టానంతో మాట్లాడుతున్నాడట. నా పైన కావాలని కొంతమంది కుట్రలు చేస్తున్నారు, నా పైన కావాలని కొంతమంది వార్తలు రాపిస్తున్నారు, కొంతమంది అవినీతి చేయడానికి, అక్రమాలు చేయడానికి, దందాలు చేయడానికి, భూ కబ్జాలు చేయడానికి పాల్పడుతున్నారు. వాళ్ళని నేను అడ్డుకుంటున్నా, వద్దని చెప్తున్నా. నేను ఎక్కడ కూడా వాళ్ళు చేయి పెడుతుంటే చేయిని అడ్డుకుంటున్నా కాబట్టి నన్ను అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారు. నేను ఎక్కడ ఎదుగుతానో, లేకపోతే రేపటి రోజు ఎక్కడ నాకు ముఖ్యమంత్రి వస్తుందో, లేకపోతే నేను ఇదే పోస్ట్లో ఉంటే గనక వీళ్ళు చేసేటటువంటి అరాచకాలను ఖచ్చితంగా అరికడతా కాబట్టి ఇక నన్ను ఈ పదవిలోకి తీసేద్దాం అనేటటువంటి ప్లానింగ్లో ఇదంతా చేస్తున్నాడనే ఆలోచనతో బట్టి విక్రమార్క అధిష్టానంతో మాట్లాడుతూ ఉన్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఇప్పుడు తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మరీ ఘోరంగా తయారైనాయి. కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులకు పంచాయతీ. ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బట్టి విక్రమార్క పంచాయతీ పెట్టినట్టే కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన ఎన్టీవీ వాళ్ళు వార్త రాయడానికి కారణమే బట్టి విక్రమార్క అని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ వార్తలు రాస్తే ఇప్పుడు కోమటిరెడ్డికున్న బట్టనే పంచాయతీ అవుతుంది కదా. మళ్ళా బట్టి విక్రమార్కకు రేవంత్ రెడ్డి పైన అనుమానం ఉండొచ్చు, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏబిఎన్ రాధాకృష్ణకు వెరీ క్లోజ్ కాబట్టి బట్టి విక్రమార్క పైన ఈ వార్తలు రాపిస్తున్నాయి రేవంత్ రెడ్డి అని చెప్పి బట్టనకు కూడా అనుమానం ఉండొచ్చు. అనుమానం ఉండడం సహజం కదా, ఎవరికైనా డౌట్స్ ఉంటాయి, ఆ డౌట్ ఉండొచ్చు. అందుకే బట్టన్న ఇండైరెక్ట్గా కొంతమంది కావాలనే కుట్రలు చేస్తున్నారు, వీళ్ళ వెనకాల ఏ అనామకుడు దాగున్నాడో, ఈ వార్తల వెనకాల ఎవరి హస్తం ఉందో అనేటటువంటి మాటలు కూడా బట్టన్న మాట్లాడే కార్యక్రమం చేస్తున్నాడు. మరి ఎవరు ఉండొచ్చు ఉంటే? బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అవడం ఇష్టం లేనటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు కాంగ్రెస్లోనే. ఇప్పుడు ఒక దళిత బిడ్డ పైన వార్తలు వస్తే ఎవరు ఖండించే పరిస్థితి లేదు కాంగ్రెస్లో. ఒక ఎమ్మెల్యే మాట్లాడు, ఎంపీ మాట్లాడరు, ఎమ్మెల్సీ మాట్లాడరు, మంత్రి మాట్లాడరు, ఎవరు మాట్లాడరు. అదే ముఖ్యమంత్రి పైన వార్తలు వస్తే టకాటక డిలీట్ చేయించిరు, ఖండించిరు. మరి బట్టన పైన వార్తలు వస్తే ఎందుకు ఖండిస్తలేరు? బట్టన పైన ఏబిఎన్ రాధాకృష్ణ ఇష్టానుసారంగా వార్తలు రాస్తున్నా ఎందుకు ఖండించరు? ఖండించకపోవడానికి గల కారణం ఏంది? ఇట్లా రకరకాల చర్చలు నడుస్తున్నాయి. కానీ ఢిల్లీ అధిష్టానం ఇప్పుడు డైరెక్ట్ రంగంలోకి దిగారు. రేవంత్ రెడ్డి దగ్గర ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారట. అసలు ఏం నడుస్తుంది, ఈ మీడియా ఛానల్లో మంత్రుల పైన ఎందుకు ఇట్లా వార్తలు వస్తున్నాయి, నిజంగానే బట్టి విక్రమార్క అవినీతికి పాల్పడ్డా, బట్టి విక్రమార్క నిజంగానే కమిషన్లు తీసుకుంటున్నాడా, బట్టి విక్రమార్క బొగ్గు కోణాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో నిజంగానే టెండర్లు ఇష్టానుసారంగా ఇస్తున్నాడా, నిజంగానే ఆయన టెండర్లకు సంబంధించిన వ్యవహారం కానీ లేకపోతే కాంట్రాక్ట్లకు సంబంధించిన వ్యవహారం కానీ అవకతవకలకు పాల్పడుతున్నాడా, తర్వాత మంత్రి పైన ఎందుకు ఆ వార్త వచ్చింది, మీ పైన ఎందుకు ఆ వార్త వచ్చింది, అసలు మంత్రుల పైన వార్తలు రావడానికి గల కారణం ఏంది, అసలు ఏం జరుగుతుంది, ఈ లీకులు ఎడికెళ్ళిపోతున్నాయి. అధిష్టానం బాధ ఒకటే, ఈ మంత్రుల పంచాయతీల వల్ల, ఈ వార్తల వల్ల కాంగ్రెస్కి డ్యామేజ్ అవుతుంది, ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఎందుకు ఈ వార్తలు వస్తున్నాయి, మీరు ఏం చేస్తున్నారు? ఈ వార్తలు వస్తుంటే మీరు ఎందుకు అరికడతలేరు? అధిష్టానం మ్యాక్సిమం రేవంత్ రెడ్డి దగ్గర ఎక్స్ప్లెనేషన్ తీసుకోబోతుంది అనేది కొంత వినబడుతున్న వ్యవహారం. రేవంత్ అన్న ఇవి అన్నిటికీ సమాధానం చెప్పాలి, అన్నిటికీ అధిష్టానానికి సమాధానం చెప్పాలి. బట్టన్న పైన ఎందుకు వార్త వచ్చింది, పొన్నమన్న పైన ఎందుకు వచ్చింది వార్త, కోమటిరెడ్డి పైన ఎందుకు వచ్చింది వార్త, రేవంత్ అన్న పైన ఎందుకు వచ్చింది వార్త, అన్నిటికీ సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి. ఎందుకంటే మంత్రులనైనా లేకపోతే ఎమ్మెల్యేనైనా ఎంపీలనైనా ఎమ్మెల్సీలనైనా ముఖ్యమంత్రి కంట్రోల్ చేయాలి, ముఖ్యమంత్రి దగ్గర ఒక రిమోట్ ఉండాలి. రేవంత్ రెడ్డి ఏమో మంత్రులకు క్లాస్ వీకిండు, మంత్రులకు వార్నింగ్ ఇచ్చిండు అనేటటువంటి వార్తలేమో మంచిగా ఉంచుకుంటాడు, కానీ రేవంత్ రెడ్డి పైన వచ్చినటువంటి వార్త తీపిస్తాడు. తర్వాత పొన్నమన్న పైన వచ్చినటువంటి వార్తను అట్లే ఉంచేస్తారు, బట్టన పైన వచ్చేటటువంటి వార్తను ఖండించరు. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న మాట్లాడేది భారీ బహిరంగ సభలో బట్టన్న పైన వచ్చినటువంటి వార్త గురించి. ఎన్టీవీ చౌదరి, ఏబిఎన్ రాధాకృష్ణ మీకు ఏమన్నా పంచాయతీ ఉందో మీరు తిట్టుకోరి కొట్టుకోరి కానీ మంత్రులను లాగా కుర్రి మీ పంచాయతీలో ముఖ్యమంత్రి చెప్పిండు.
మరి మా బట్టన్న పైన ఎందుకు అట్లా వార్తలు రాస్తున్నారు, ఆయన మంచి మనిషి అట్లా చేసేటోడు కాదని రేవంత్ రెడ్డి చెప్తలేడు. మా మంత్రులు లాగకండి, ఈ మాటలేంది? బట్టన్న పేరు తీయొచ్చు కదా, మా బట్టన్న పైన ఎట్లా రాస్తావు రాధాకృష్ణ నువ్వు వార్తలు, నీ కథ ఏందని చెప్పి అడగొచ్చు కదా. రేవంత్ రెడ్డి అడగలే. ఇప్పటికీ రేవంత్ రెడ్డి దావోస్లో ఉన్నాడు, ట్విట్టర్లో ట్వీట్ పెట్టడం రాదా? వస్తుంది కదా. ఏబిఎన్ రాధాకృష్ణ ఇష్టానుసారంగా బట్టన్న పైన వార్తలు రాస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా ప్రభుత్వాన్ని ఇష్టం ఉన్నట్టు ఇబ్బంది పెడుతున్నారు, మా ప్రభుత్వం పైన కావాలని కుట్ర చేస్తున్నారు, బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం పైన కావాలని వార్తలు రాస్తున్నారు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ పెట్టవచ్చు కదా. ఎందుకు పెట్టలేకపోతున్నాడు? అంటే నిజంగానే బట్టన్న అవినీతి చేస్తున్నాడా, అక్రమాలు చేస్తున్నాడా, అవకతవకలకు పాల్పడుతున్నాడా, నైని బొగ్గు కుంభకోణానికి సంబంధించిన వ్యవహారంలో నిజంగానే ఉన్నాడా? మరి ఉంటేనే రేవంత్ రెడ్డి పెడతలేడా, రెస్పాన్స్ అవుతలేడా? అనేక అనుమానాలు వస్తున్నాయి. ఒక దళిత బిడ్డని ఇష్టానుసారంగా ఆ ఏబిఎన్ రాధాకృష్ణ వార్తలు రాస్తున్నా ఎందుకు స్పందిస్తలేరు? స్పందించకపోవడానికి గల కారణం ఏంది? ఇప్పుడు నిజం అనుకోవాలా, అబద్ధం అనుకోవాలా? బట్టన్న 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టిండు, 2 టైమ్స్ పెట్టిండు ప్రెస్ మీట్. ఇట్లా రకరకాల వినబడుతున్నటువంటి వ్యవహారం. కానీ డైరెక్ట్ ఇప్పుడు ఢిల్లీ అధిష్టానం రంగంలోకి దిగినారు. మీనాక్షి నటరాజన్ మేడంని ఎట్లా అట్లా చేసి ఎల్లగొట్టే కార్యక్రమం చేశారు. మీనాక్షి నటరాజన్ మేడం కూడా ఇప్పుడు మళ్ళీ దించేస్తున్నారట. దించడం మీన్స్ మళ్ళీ తెలంగాణకు తీసుకొస్తారు. తెలంగాణలో మీనాక్షి నటరాజన్ మేడంకి ఫుల్ పవర్స్ ఇస్తుంది అధిష్టానం, ఫుల్ పవర్స్. మీరు చెప్పినట్టు వినాల్సిందే. ఇప్పుడు ఎప్పుడైతే మీనాక్షి నటరాజన్ని సైడ్ ట్రాక్ పట్టించిరో, మీనాక్షి నటరాజన్ మేడం పైన కంప్లైంట్స్ చేయడం స్టార్ట్ చేసారు, మీనాక్షి నటరాజన్ మేడం సైలెన్స్ అయిపోయింది. వీళ్ళు ఇష్టం ఉన్నట్టు వీళ్ళు చేస్తారు, ఎటన్న బోని అని చెప్పి ఆమె సైలెన్స్ అయ్యేసరికి పంచాయతీ అంతా వచ్చింది. మీనాక్షి నటరాజన్ మేడం యాక్టివ్ ఉంటే, మీనాక్షి నటరాజన్ మేడం చెప్పినట్టు ఈ మంత్రులు కనుక వింటే ఈరోజు ఈ పంచాయతీ కాకపోతుండే. ఈ ప్రేమాయణం పంచాయతీలు, మహిళలను ఇబ్బంది పెడుతున్నారనే పంచాయతీలు, తర్వాత ఈ మైనింగ్ పంచాయతీలు కాకపోతుండే, ముఖ్యమంత్రి కార్యాలయంలో పంచాయతీలు కాకపోతుండే. మీనాక్షి నటరాజన్ ఎప్పుడైతే ఆమె నాకు అవసరం లేదు అనుకుందో అప్పటి నుండి పంచాయతీ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు అధిష్టానం మళ్ళీ మీనాక్షి నటరాజన్ని రంగంలోకి దించబోతుందట. ఇప్పుడు అధిష్టానం డైరెక్ట్ రేవంత్ రెడ్డి దగ్గర ఎక్స్ప్లెనేషన్ తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. మ్యాక్సిమం రేవంత్ రెడ్డి ఒక 2-3 రోజులలో ఆయన దావోస్ పర్యటన ఇదంతా ఉన్నది కదా, ఆయన తెలంగాణకు వచ్చిన వెంటనే ఢిల్లీకి పోయేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. బట్టన్న దగ్గర ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటున్నారట. బట్టన్న ఏం జరుగుతుంది ఏందనేది మొత్తం ఢిల్లీ అధిష్టానానికి చెప్పిండు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇక బట్టన్న చెప్పినట్టే కథం. బట్టి విక్రమార్క ఓపెన్గా ప్రెస్ మీట్లో చెప్తున్నాడు, నేను ఉన్నన్ని రోజులు ఏ గద్దలను ఎవరిని కూడా భూములపైన పడనీయను, ఎవరిని కూడా తెలంగాణ ఆస్తులపైన పడనీయను, ఆ మాట చెప్తున్నాడు. నేను ఈ తెలంగాణను దోచుకోవడానికి కొంతమంది రెడీ ఉన్నారు కదా, వాళ్ళు ఇష్టానుసారంగా దోచుకోవడానికి రెడీ ఉన్నప్పుడు నేను అడ్డుకుంటున్నాను కాబట్టి నేను తొలగించుకోవడానికి నా పైన వార్తలు రాస్తురు అని కూడా బట్టన చెప్పిండు. కాబట్టి మ్యాక్సిమం ఢిల్లీ అధిష్టానం రంగంలోకి దిగింది ఈ వార్తలపైన, ఈ తెలంగాణ రాజకీయాలపైన, ఈ పంచాయతీ పైన. సో మ్యాక్సిమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఎక్స్ప్లెనేషన్ తీసుకోవచ్చు. ఇక రేవంత్ అన్న మరి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు, ఏం కథ అనేది చూడాలి. మరి ఏబిఎన్ రాధాకృష్ణ ఉత్తగానే రాసిండు అంటాడా, చౌదరి ఉత్తగానే రాసిండు అంటారా, ఏం జరుగుతుందో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీవీలో కోమటిరెడ్డి పైన వార్త వచ్చింది, మరి ఆ చౌదరిని ఎందుకు ఎంక్వైరీ చేయలే? అక్కడ కూడా మా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలను అరెస్ట్ చేసారు, చౌదరిని ముట్టుకోలే. ఆ ఆఫీస్లో కీలకంగా పనిచేసేటటువంటి సీఈఓలు వాళ్ళ అగ్రకులాలే, వాళ్ళని టచ్ చేయలే. ఏబిఎన్ రాధాకృష్ణ అగ్రకులానికి సంబంధించినటువంటి వ్యక్తి, మరి ఆయన ఎందుకో టచ్ చేస్తలేరు, ఆయన ఎందుకో ముట్టుకుంటలేరు, ఏం చేస్తున్నారు మరి, ఎందుకు ముట్టుకుంటలేరు? ఆ రాజు న్యూస్లో వార్తలు వస్తే రాజు న్యూస్ వాళ్ళకి ఎందుకు పోలే? ఏం జరుగుతుంది? మా ఎస్సీ ఎస్టీ బీసీల పైన ఎన్ని వార్తలు వచ్చినా ఎందుకు స్పందిస్తలేడు రేవంత్ రెడ్డి? ఉల్టా మా ఎస్సీ ఎస్టీ బీసీల పైన కేసులు ఎందుకు పెడుతున్నాడు? ఇవన్నీ రకరకాలుగా వినబడుతున్నటువంటి పంచాయతీ. మొత్తానికైతే ఢిల్లీ అధిష్టానం ఈ వార్తలపైన, తెలంగాణ రాజకీయాలపైన, మంత్రులపైన వస్తున్నటువంటి ఆరోపణలు, తర్వాత ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత పైన రేవంత్ రెడ్డి దగ్గర ఎక్స్ప్లెనేషన్ తీసుకునేటటువంటి కార్యక్రమం చేయబోతా ఉంది అధిష్టానం అనేది కొంత వినబడుతున్న చర్చ. ఆల్రెడీ డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నను అడిగిరట, బట్టన్న కూడా అంత ఏం చెప్పాలో అవన్నీ చెప్పేసింది అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. చూద్దాం ఏం జరగబోతుందో. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, జై తెలంగాణ.